ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరమ స్వరూపిణి నమ. ఓం దక్షిణామూర్తి నమ. ఆదిశంకరాచార్య గురుభ్యో నమ. మనం ఈ రోజున మనం ఏం చేస్తే శంకరాచార్య గారు ఏంటంటే జ్ఞాన విశ్లేషణ గురించి చెప్తున్నారు. ఈ బ్రహ్మజ్ఞాన విశ్లేషణ ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. అయితే ఈ బ్రహ్మజ్ఞానం ఎంతో గొప్పది, విలువైనది, కష్టం అని అందరూ అంటారు. అందరూ అదే విధంగా చెప్తారు. కాబట్టి దాని సంగతి ఏంటో మనం చూస్తాం. ఆయన చెప్పే స్వామి ఇచ్చిన శ్లోకం ఏంటంటే నిర్మలో నిత్యలో అనంతో నిర్వికారో నిరంజన నిత్యముక్త స్వరూపో అహం నా అహం దేహ కదాచన అని చెప్తున్నాడు. అద్భుతమైన శ్లోకం. ఒక్క శ్లోకంలో స్వామి బ్రహ్మజ్ఞాన విశ్లేషణ చేశారంటే నిజంగా చాలా ఆ ఒక్క సంకలనకే అది సాధ్యం, సాధ్యంగా. ఒకటి ఇది అర్థమైందంటే నిర్మల అని అన్నారు మొట్టమొదటి. అంటే నిర్మల మలినం లేనివాడు, ఇటువంటి మలినం లేనివాడు, శుద్ధ స్ఫటిక స్వకం క్రిస్టల్ లాగా ఉండేవాడు ఉన్నవాడు. ఆయన సత్తు ప్రస్థిత్తు స్వరూపంతో కలిగి ఉన్నవాడు. బ్రహ్మానందంలో ఎప్పుడు ముగ్గురి ఉండేవాడు. సచ్చిదానంద స్వరూపుడు, అనంతమైన వాడు, స్వయం ప్రకాశభూతుడు, అనంత వ్యాప్తి చెందినవాడు, మారడు, పుట్టడు, మార్పు చెందడు, గిట్టడు. ఆయన అవ్యక్తమైన వాడు, సర్వవ్యాప్తి చెందినవాడు. ఇవన్నీ ఆయన స్వరూపాలు. ఒకటి ఉందమ్మని నిర్మల అంటే మలిన శుద్ధ స్ఫటిక రూపంతో నిర్మలం క్రిస్టల్ లాగా మంచి అప్పుడే ముత్యం లాంటి వాడు. సముద్రంలో నుంచి వచ్చిన ముత్యం లాంటి వాడు, కడిగిన ముత్యం, సముద్రం విశ్వ ముత్యం లాంటి వాడు. అంత స్పష్టంగా ఉంటాడు. పాపం ఆయనకి అంటదు. పాప పుణ్యాలు ఏది కూడా ఆయనకి అంటే తామ్రాకు నీరెట్టు అంటామో పాప పుణ్యాలకు అంటారు. నిత్య చల్లనేనివాడు, ఎప్పుడు ఒకే చోట అస్థిరంగా ఉంటాడు. చల్లని అంటే మార్పు లేనివాడు. రాయి ఉంది, ఒక చోట ఉంటుంది, అట్నే ఉంటుంది. చల్లని కూడా అట్నే ఉంటుంది. అది పెరగదు, తరగదు. ఏ వానకు దేని అది అలాగే ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. తుఫాన్ రాని అట్నే ఎట్లుంటుంది అట్లనే నిశ్చలంగా ఉంటాడు. మార్పు లేదు, పుట్టడు, గిట్టడు, ఏది మార్పు చెందడు. అటువంటి చలనం ఆయన అటువంటి స్వభావం. అనంతం, సర్వాంతర్యామి, అనంతమైన వాడు, అంతు లేనివాడు, సరిహద్దులు లేనివాడు, ఆది అనాది లేనివాడు, దేశకాల పరిమితి లేనివాడు. ఆనందం అంటే పూర్ణబాండాలు అంతటా వ్యాపించినవాడు. ఇటు నా పక్కన మీ పక్కన అంతా సర్వ ప్రపంచకాలు మొత్తం సృష్టి మొత్తం వ్యాపించినవాడు. ఆయన దేని చోటే లేదు, ఆయనలోనే మనం ఉన్నాం. కృష్ణ పరమాత్మ స్థిరపడి గురించే మనకు అది ప్రూఫ్ చేసి మళ్ళా అనంతమైపోయిందా. ఇంకా ఏంటి? నిర్వికారం, ఆకారం లేదు. ఆయన నిర్వికారం, ఆకారం లేదు. అంటే నిర్వికారం అంటే ఆకారం లేకపోతే జననం లేదు, వృద్ధాప్యం లేదు, మరణం లేదు. ఇది జన్మ మరణాలు లేవు ఆయనకి. మార్పు కూడా లేదు. నిరంజన, మాయాస్పర్శ లేనివాడు. మనమంతా మాయామోహితులు. మనంతా ఈ జీవులు కానీ జగత్తంతా మాయా జంతువే. మాయ అంటే ప్రకృతి వల్ల జనించింది సృష్టి, ఈ జగత్తు. ఈ మాయా జంతువే ఈ మూడు మాత్రం జీవత్వం కూడా అంతే. ఈశ్వరుడు, జీవుడు, జగత్తు. ఈశ్వరుడు తప్పితే జగత్తు, జీవుడు అంత భ్రాంతి, మిథ్య, అంత మాయా జంతువే, అవిద్య. దీన్ని ఉన్నట్టు కనిపింపజేసేది. అజ్ఞానం చేత.
మాయా స్పర్శలతో జనించింది కాబట్టి అట్లా అనిపిస్తుంది. ఆ మాయా స్పర్శ ఆయనకు లేదు. మరి మీరు అడగవచ్చు, మరి ఆయనలోనే మాయ ఉంది కదండి, మరి కొత్తగా లేదు ఆయన ఎట్లా అంటారంటే, తామరాకు మీ నీళ్ళలోనే ఉంటుంది. తామరాకు నీళ్ళు అంటాం ఒకటి. ఇంకొక కారణం, ఆయనలోని భాగం సత్తు చిత్తు. చిత్తే మాయ. రూపాయికి బొమ్మ బొరుసు దాన్ని సపరేట్ చేస్తాం. రూపాయి అంటే ఒకటే, బొమ్మ బొరుసు కలిపితేనే ఒక రూపాయి. అట్నే మాయ వేరు, ఆయన వేరు కాదు. ఇప్పుడు నా ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యి ఉంది. ఏ చెయ్యి ఉన్నా నా కాలు కళ్ళు ఇవన్నీ ఉన్నా కూడా ఒకటే. అన్ని శరీరం మొత్తాన్ని కలిపి రామారావు అంటారు. అట్నే సత్తు ప్రచిత్తు ఆయనలో అర్ధభాగంగా చిత్తు. ఆయన మొత్తం కలిపితేనే విరాట్ స్వరూపుడు. ఆయనే పరబ్రహ్మం. ఎన్ని గుణాలు ఆయనలోనే ఉన్నాయి అంటే ఆయన గుణాలు సత్తు చిత్తు గుణాలు రెండు ఒకటి. చైతన్యవంతుడు ఆయనే. అది ఈ చిత్తు గుణమైన చైతన్యం అమ్మవారిది. అయినా ఆయన కూడా కింద లెక్కనే, ఆయనలోని భాగమే కదా. ఈ చెయ్యికి ముంగర పెట్టుకున్నా అంటే ఇది నాదాకి నాదేనట్టే కదా. ఇక ఈ చొక్కా నేను నడుపుకున్నా అంటే నాలో భాగమే కదా. అది అమ్మవారి స్వభావాలు అయ్యవారి స్వభావాలు అన్నీ ఆయన. అమ్మవారు అయ్యవారి, అమ్మవారి మార్పు లేదు. రూపాయి ఒకటి ఆ కాయను మారుతూ 100 పైసలు వస్తాయి అంతే. చిత్తుకు సగం 50 పైసలు ఇస్తానని, నువ్వు బొత్తుకో 50 పైసలు ఇస్తాను. ఇంకోటి నిత్యముక్త. ఆయన నిత్యము, ఎప్పుడు ఆయన బంధనాలు ఉండవు. నిత్యముక్తుడు, ఎప్పటికీ స్వతంత్రమైన స్వతంత్రమైన వాడు, ఏ బంధనాలు లేనివాడు. మన లెక్క పంచకోశాలతో ఈ సంకల్పాలతో మనసు బంధనాలు ఇవన్నీ ఆయనకి ఏది లేడు. దేనికి అంటాడు ప్రకాశవంతుడు, చైతన్య స్వరూపుడు, 3 కాలములందు ఉండేవాడు, ఎప్పటికీ శాశ్వతుడు, సర్వవ్యాపితుడు. ఇవన్నీ అనుకున్నాం. అటువంటి స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం యొక్క అంశ అయినట్టు ఆత్మ మన జీవులందు ఉంచాడు స్వామి. మానవ జన్మలలో ఆత్మ స్వరూపంతో ఆయన అంతను ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టే ఈ శరీరం అనేది కదులుతున్నది, చూస్తున్నది, వింటున్నది, అన్వేషిస్తుంది, అన్ని కర్మలు ఇస్తున్నది. శరీరంతో అంత చైతన్యవంతం అవుతుంది. ఆయన లేకపోతే మనం ఆత్మ, ఆయన స్వరూపమైన ఆత్మే లేకపోతే చైతన్యం లేదు, ఈ శరీరానికి విలువ లేదు. అది తెలుసుకోండి. అంటే ఆయన యొక్క స్వరూపం ఆత్మ అంటే ఆయనే. ఈ చెయ్యి అంత నా శరీరం భాగంగా చెయ్యికి వేరే పేరు ఉండదుగా, నేనంటే అంటే ఆత్మ ఆయన భాగమే కాబట్టి మనం ఆయనలోని భాగమే కాబట్టి మనం కూడా అయమాత్మ అహం బ్రహ్మాస్మి అన్నారు. వేదని చెప్పింది, అందుకోసం చెప్పింది. వాళ్ళు చెప్పింది తప్పేది. ఆయన భాగమైనప్పుడు ఆయన అయితంగా మనం ఈ చెయ్యి నా శరీరంలో భాగమైనప్పుడు ఇది కూడా నేను అన్నప్పుడు బాహ్యంలో ఈ శరీరము నేను కిందనే వస్తుంది. ఇక నా అహం దేహ అన్నారు. ఇప్పుడు ఇంత చెప్పుకున్నాం. ఇంతగా లాస్ట్ రోజు మళ్ళీ ఏమంటున్నాడు? నా అహం దేహ. ఈ దేహం నేను కాదు, ఈ శరీరం నేను కాదన్నాడు. ఆత్మ మనలో ఉన్నప్పటికీ, ఆయన స్వరూపం అయినప్పటికీ ఈ శరీరం కాదు. ఈ శరీరం కనపడుతున్నది. ఆయన నిర్వికారం అయితే ఆయనకు ఆకారం లేదు. మరి ఇక్కడ మనకు కనపడుతున్నది, సృష్టి జగత్తు కనపడుతుంది. ఇదంతా మన కళ్ళకు కనిపిస్తున్నది కాబట్టి ఆయనకు ఆకారం లేదుగా. మరి ఆయన ఆకారం లేదు కాబట్టి మనం ఎట్టయితాం? ఆయన భాగం ఆత్మకు కూడా ఆకారం లేదు. ఆత్మకు ఆకారం లేదు కాబట్టి ఆత్మగుణాలని ఆయన గుణాలు ఇది కాబట్టి విరాట్ పరబ్రహ్మ ఈక్వల్ టు ఆత్మ. శరీరం కనపడుతున్నది, పుడుతుంది, గిడుతుంది, మారుతుంది, చచ్చిపోతుంది కాబట్టి ఈ శరీరం ఆయన కాదు. కాబట్టి జగత్తు మారుతుంది, పుడుతుంది, గిడుతుంది,
పోతున్నది కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి పరబ్రహ్మం ఈజ్ నాట్ ఈక్వల్ టు శరీరం, జీవుడు ప్లస్ జగత్తు. ఈశ్వరుడికి జగత్తు ఈ రెండు సమానం కావు, ఎప్పటికీ నాట్ ఈక్వల్. ఎందుకంటే ఈ రెండు జగత్తు జీవుడు కనపడుతున్నాడు, ఆయన కనపడు, అక్కడనే తెచ్చిపోతుంది ఆయన ఒకటి కాదని. ఆయన స్వరూపం నిరాకారం, నీ స్వరూపం సాకారం, నువ్వు ఎట్ట కనపడతావు కాదు. ఆయన సర్వ చైతన్యవంతుడు, నీ ఆత్మ చైతన్యం, నీ శరీరానికి చైతన్యం లేదు, పాడలేదు. శరీరానికి చైతన్యం ఉందా? ఏమీ లేదు. ఇది నిత్యం మారుతుంది. ఆత్మ మారదు, ఆయన మారడు. ఆయన సాగు పుట్టుక లేవు, ఈ ఆత్మకు సాగు పుట్టుక లేవు. ఆ గుణాలు ఆత్మకి ఉన్నాయి, శరీరానికి గుణాలు కానీ గుణాలకు సరిపోవు. కాబట్టి మనం ఆయనకి ఈక్వల్ కాదు. శరీరం ఈ నాట్ ఈక్వల్ టు బ్రహ్మ అండ్ ఆత్మ. శరీరం ఈ నాట్ ఈక్వల్ టు ఆత్మ. ఆత్మ ఈక్వల్ టు బ్రహ్మం. బ్రహ్మం ఆత్మ స్వభావాలు రెండు ఒకటే కాబట్టి మ్యాథమెటికల్ థియరీ ప్రకారం ఇది బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ మాత్రమే అని గ్రహించుకోవాలి. అదే వేదాలు చెప్పే సత్యం అన్నమాట, మనకు కనపడుతున్నాం. ఇకపోతే శంకరాచార్య గారు ఏం చెప్పాడు? శంకర బోధన ప్రధానమైంది అధ్యాసం. అంటే మరి జగత్తు శరీరం ఏంది అంటే అధ్యాసం. అధ్యాసం అంటే దేని దాన్ని ఉన్నట్టు చూపించడం. రజ్జు మనకు కనపడుతుంది. రజ్జు అంటే తాడు. ఆ తాడు చీకట్లో అజ్ఞానంలో మన అవిద్య వలన మనం ఏమనుకున్నాం దాన్ని, అది గాలి కదులుతుంటే భావన భ్రమిస్తాం, భయపడతాం. వెలుగు వచ్చిన సూర్యుడు ఉదయించిన చూసిన టార్చ్ చేసుకొని చూసిన వెలుగుతోని, వెలుగంటే జ్ఞానం. జ్ఞానం మనకు వస్తే అది తాడుగా తెచ్చిపోతుంది. మన జ్ఞానం ఎప్పుడు వస్తుంది? వెలుగు వస్తే వస్తుంది. ఆ వెలుగుతో మనకు వచ్చినప్పుడు మనం వెలుగేసుకొని చూస్తే, వెలుగుతో చూస్తే అది తాడు తెచ్చిపోతుంది, పాము కాని తెచ్చిపోతుంది. అట్లనే ఈ శరీరం ఏమైందంటే ఆత్మ మీద కప్పబడినట్టుగా మాయ మనకు చూపిస్తుంది. ఇది మాయ, ఈ శరీరం మాయా యంత్రం. అందుకని దీనికి మాయకు మూడు గుణాలని ఆ త్రిగుణ స్వరూపిణి. మాయ అంటేనే లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడం. మాయ అంటే ఏంది మనకు తెలుసు కదా, గాడి ఇచ్చేవాడు వాడు మాయ చేస్తాడు. అక్కడ ఏం లేకపోయినా ఉన్నట్టుగా తీసి చూపిస్తాడు. పండు అనగా బూ అంటాడు, పండు చూపిస్తాడు. గుమ్మడి పండు అంటాడు, గుమ్మడి పండు చూపిస్తాడు. అరటి పండు అంటాడు, అరటి పండు. ఇదంతా గాడి అంత మాయ, అక్కడ ఏమి లేదు అక్కడ. అట్లనే ఈ మాయ తన యొక్క ఏ దాన్ని చూపించడమే దాని యొక్క పని. మాయ అంటే ఎవరు? స్వామి. స్వామిలోని భాగమే ఆమె చిత్తు, అమ్మవారి యొక్క స్వభావం. ఎందుకు చేస్తున్నామంటే స్వామివారికి ఇచ్చాగ్రహంలో ప్రతిబింబ ఆయనకి ఏది ఇచ్చగలిగితే అది ఈ మాయ రూపంలో ఆయనకు చూపిస్తుంది. సినిమా లెక్క అది ఇక్కడ నడుస్తుంది. ఆమె చూపిస్తుంది, నడిపిస్తే సినిమా తీస్తుంది, చూపిస్తుంది. ఆయన సినిమా తీయమంటే సినిమా తీసి చూపిస్తుంది. భూలోకం అనే సినిమా అంత తీయమంటే భూలోక సినిమా చూస్తుంది. అది ఇక్కడ నడుస్తుంటుంది, కట్టెల మీద నడుస్తుంది, అన్ని హార్లలో నడుస్తుంటుంది. అన్ని హార్లు అంటే అన్ని బొమ్మలు, అన్ని ఆ సినిమా ఏ బొమ్మలు అవన్నీ కలిపి ఈ మనం అంతా బొమ్మలు. అందుకని మన బుద్ధిలోనే మన ఈ జీవ బ్రహ్మ ఉంది, జగత్తే మిథ్య, అది కూడా ఆభాసం. ఇది మాయ యొక్క స్వరూపం. జ్ఞానం వస్తే ఎన్ని మనకు తెలిసిపోతాయి. మాయ చేసే మోహం అదే చెప్పే వేడికి వస్తే మొత్తం పోతుంది, అంతా కనపడుతుంది, అంత తెలిసిపోతుంది. అందుకనే అప్పుడు జ్ఞానం వచ్చే శరీరం మీద కూడా ఇది అబద్ధం, ఆత్మశాస్త్రం మనకు తెలిసిపోతుంది. ఈ శరీరం మీద మోహం దొరికిపోతుంది. మనకి మన మనస్సు ఆత్మ మీద పోతుంది, ఆత్మజ్ఞానం లభిస్తుంది. ఆత్మజ్ఞానం వచ్చిందంటే బ్రహ్మజ్ఞానం వచ్చింది. అంత్యంకరాచార్యుల వారి యొక్క బోధ. ఇక పురుషత్రుడు ఏం చెప్పిందంటే అసంగో హేయం పురుష అన్నారు. అసంగో హేయం పురుష అంటే సంగత్వం లేదు,
అసంగం. ఆత్మ ఈ ఆత్మ అసంగం, దేనికి అంటుకోదు. ఈ శరీరానికి మన లోపల ఉన్న దేనికి అంటుకోదు. నీళ్ళలోనే తామరాకు ఉంటుంది కానీ తామరకు ఆ తామరాకు మీద నీళ్ళు దేనికి ఆ తామరాకు అంటుకోదు, నీళ్ళు అంటుకో. అలాగని ఆత్మ మనలోనే ఉన్నది, మన లోపల మన శరీరంలో ఉంది, కానీ అది మనకు కనపడదు, అది మన ఈ శరీరానికి అంటుకోదు. అది కూడా నిర్మలం ఆత్మ, అది కూడా నిర్లిప్తం, అది చైతన్యవంతమైనది, ప్రకాశవంతమైనది, శాశ్వతమైనది. పుట్టడు గిట్టుడు దానికి కూడా లేవు. ఆత్మ అంటే పరబ్రహ్మ క్వాలిటీసే దీనికి కూడా ఉన్నాయి. కాబట్టి పరబ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ అన్నారు. ఇక మండుకోపనిషత్తు ఏంటంటే శాంతం శివం అద్వైతం. అద్వైతం చెప్పేదంటే శాంతం శివం. శివుడు అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు శాంతంగా ఉంటాడు, ఆయన మౌనంగా చిదాకాశంలో ఉండేది అనుకుని ఏముంటుంది అక్కడ? చిదాకాశం, మన ఆకాశం ఏముంటుంది? నిశ్శబ్దం. దీనిపైన ఉండేది చిదాకాశం. అక్కడ సత్తు చిత్తుడు స్వరూపం నిరాకారంగా ఉంటాయి. అవి నిరాకారంగా ఉండటం వల్ల నీకు ఇంకా వాళ్ళే యొక్క ఉనికే నీకు కనపడదు. ఇక నిశ్శబ్దం ఇది అక్కడ. అసలు శబ్దం అనేది అది ఎలా ఉంటుందో మనకు అర్థం కాదు. శబ్దం అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు. అక్కడ అంత ఇదిగా ఉంటుంది, అంత సైన్స్ ఉంటుంది. అందులో వాళ్ళిద్దరు కలిసి ఉండేవాళ్ళ బ్రహ్మానందం అనుభవిస్తారు వాళ్ళు. ఆ ఆనందమే బ్రహ్మానందం. మనం ఆ చిదాకాశంలో దొరపడ్డామంటే మనకు ఆ పరమాత్మ స్వరూపం, సచ్చిత్త స్వరూపం యొక్క దానివల్ల, ఆ అనుభవం వల్ల మనకు బ్రహ్మాండం కలుగుతుంది. బ్రహ్మాండంలోనే మనకి అది ఎక్కడో లేదు, మనలోనే ఉన్నది, మన శరీరంలో ఉన్నది. అది లాస్ట్ మనకు తెలుస్తుంది. అది ఎక్కడ ఉంది? ఆత్మ మనలో ఉంది కదా, ఆ చిదానంద స్వరూపుడు మనలోనే ఉన్నాడని మనం తెలుసుకుంటాం. ఇక్కడనే మనం జీవన్ముక్తులు అవుతాం. ఇక్కడనే మనం పరబ్రహ్మస్వరూపంలో ఐక్యమైపోతాం. అదే ఆత్మజ్ఞానం, అదే బ్రహ్మజ్ఞానం, అదే బ్రహ్మజ్ఞాన విశ్లేషణ. అందుకని ఇది కూడా నాకని పుస్తకం చెప్పింది. ఆత్మ నిర్మలం, నిశ్చలం, అనంతం, చైతన్యవంతమైంది, ప్రకాశవంతమైంది, సర్వవ్యాప్తమైంది. ఇక సాధారణ మనిషి ఎట్టుంటాడు? మామూలు మనిషి ఒక శరీరం, ఆయన 2 కంట్లు, 2 ముక్కులు, ఇవన్నీ శరీరం ఉంటే దీన్నే నేను అనుకొని జీవిస్తున్నాడు. కర్తృత్వం తీసుకుంటున్నాడు, భోక్తృత్వం తీసుకుంటున్నాడు, అనుభవించాడు, సంకల్పాలు పెట్టుకుంటాడు, మనసు బుద్ధిని బంధనాలు ఏర్పరచుకుంటాడు, ఇవన్నీ చేస్తుంటాడు. ఆయనకి ఆత్మజ్ఞానం రాదు, ఆత్మ కనపడదు, ఆత్మజ్ఞానం రాదు. ఇట్లనే కొట్టుకుంటూ పోతాడు. ఎవరు? సాధారణ మనిషి. ఈ జ్ఞాని అనేవాడు ఉంటాడు, మన జీవ మనిషి. ఆయన జ్ఞానం జ్ఞాని అంటే జ్ఞానం వచ్చినవాడు. మామూలు మనిషి సంగతి ఇందాక చెప్పాడు. ఈ జ్ఞాని అనేవాడు జ్ఞానం వచ్చింది కాబట్టి వాడు ఏం చేస్తాడంటే శరీరాన్ని చూస్తాడు. ఇది శరీరాన్ని కాదు, ఇది అస్వరం, ఇది నాశనమైపోతుంది, కూలిపోతుంది, ఇది కొంతకాలమైంది, దీని లైఫ్ క్షణికం. కాబట్టి అసలు శాశ్వతమైన ఆత్మ శాశ్వతం. ఆత్మ చైతన్యం వలన ఇది పనిచేస్తుంది. ఆత్మ పోతే ఇది పోతుంది. కాబట్టి ఆత్మే శాస్త్రమని, ఆత్మే పరబ్రహ్మం అని గ్రహించి వాడు ఆత్మనే నమ్ముకుంటాడు, ఆత్మలోనే జీవిస్తాడు, ఆ పరబ్రహ్మంలోనే జీవిస్తాడు. శరీరాల్లో జీవించడు. ప్రపంచంలో ఉన్న శరీరాన్ని చూసిన భావన ఉంటుంది వాడు. అదే జ్ఞానికి మామూలు మనిషికి తేడా. ఈ చిదాకాశంలో ఏముంటుంది? మామూలు ఆకాశంలో మేఘాలు ఉంటాయి. అట్టనే మేఘాలు వస్తుంటాయి. మామూలు ఆకాశంలో స్పేస్, అది ఖాళీ, శూన్యం. అందులో ఏంటంటే మధ్య మధ్య మనకు కనపడుతుంది. వాస్తవంగా మేఘాలు వస్తుంటాయి. మేఘాలు ఇష్టం
ఇటు కదులుతుంది, గాలి కదులుతుంటే పోతుంటే మళ్ళీ నిర్మలంగా ఉంటుంది ఆకాశం. వర్షం పడుతుంది, మళ్ళీ నిర్మలం అయిపోతుంది. ఆకాశం మొత్తం శాస్త్రంగా ఒకే తీరుగుంటుంది. ఈ మేఘాలు ఇవన్నీ కూడా తాత్కాలికం. కానీ ఆకాశం మారదు. వానపడ్డా ఈ మేఘాల వల్లనే వస్తుంది. మేఘాలు వస్తుంటే మేఘాలు కమ్ముకుంటే వర్షం పడుతుంది, పోతుంది. అంతే ఇదంతా జరిగే రోజువారీ జరిగే కార్యక్రమం. ఆకాశమే శాస్త్రం. అది నమ్మాలి. ఈ మేఘాన్ని చూసి మేఘం వేసే ఆకాశంలో ఉండే అనుకుంటున్నాను. అందుకని నీ మనసులో కూడా, నీ బుద్ధిలో కూడా ఆలోచనలు వస్తాయి, నీకు సంకల్పాలు వస్తాయి, భావాలు వస్తాయి. ఇవన్నీ వస్తుంటే పోతుంటాయి. ఈ శరీరం కూడా ఆ సంకల్పాలకు అనుగుణంగా, ఆ బంధనాలకు అనుగుణంగా మూడవస్థ అనుభవించుకుంటూ పాపాలు పుణ్యాలు సంపాదించుకుంటూ అన్ని బదలాయించుకొని కారణ శరీరానికి మళ్ళా నీ సంచి కర్మలు తీసుకుంటూ, ఆ కర్మలు సంచి కర్మలు మూట కట్టుకుంటూ మళ్ళీ కారణ శరీరానికి మన సాక్షి బుద్ధులు. కానీ నీలో చిదాకాశంలో ఉన్నటువంటి ఆత్మ మాత్రం ఆ ఆకాశం ఎట్ట మారదు. ఈ ఆత్మ చిదాకాశంలో ఉన్న సత్యస్వరూపుడు ఉండే చిదాకాశం మాత్రం మారదు. అది శాశ్వతం. అది అక్కడ నిరాకారం, శూన్యంలో అక్కడేమీ ఉండదు. సత్యస్వరూపుడు ఉంటాడు, కానీ నిరాకారం ఉంటాడు, కనపడు. అది ఎలా ఉంటుందో మనకు తెలియదు, మనం పూర్తిగా మనకు తెలుస్తుంది. కానీ మన జ్ఞానం ప్రకారంగా అక్కడ నిరాకారంలో సత్యస్వరూపుడు, విరాట్ స్వరూపుడు అక్కడ శూన్యంలోనే ఉంటాడు. అక్కడ ఉండేది వస్తత్తు ప్రస్తుత్తు ఇద్దరే ఉంటారు. వాడు ఆనందం కలిసి ఉంటారు కాబట్టి ఆనంద స్వరూపుడుగా ఉంటారు. అందుకు అక్కడికి పోగానే ఆనందం తప్పితే నీకు ఏది కనపడదు. ఆనందం నీకు కనపడదు. అట్లా అందుకు శూన్యంలో ఉంటాడు అంతే. అక్కడికి పోతే నీకు ఆనందం లభిస్తుంది. ఆనందం బ్రహ్మానందం, అది మామూలు ఆనందం కాదు. కాబట్టి నీకు అక్కడ బ్రహ్మానందం కలిగిందంటేనే అర్థం అక్కడ సత్తు ప్రస్తుత్తు స్వరూపుడు విరాస్వరూపుడు ఉన్నాడు అని అర్థం. ఆయన ఉంటేనే ఆ బ్రహ్మానందం వస్తుంది. రామకృష్ణుడు దీని గురించి చెప్పాయంటే, ఒక ఉప్పు బొమ్మని నేను సముద్రాన్ని కొలిచొస్తా అని అందులో దూకింది. దూకితే ఏమైంది? ఈ ఉప్పు బొమ్మ కరిగిపోయింది, కానీ సముద్రం కలిసిపోయింది, కానీ దాన్ని కొరవటం దిగించాలి. అతనే మనమేదో ఆ పరబ్రహ్మస్వరూపానికి మన సముద్రం లాంటిది. మనం ఉప్పు బొమ్మను అందులో కరిగిపోయేవాళ్ళం, కానీ ఆయన్ని మనం అంతేనా వేరేమో చూడలేము, చేయలేము. పరబ్రహ్మస్వరూప తత్వాన్ని మాత్రం అనుభవిస్తాం. ఎప్పుడు జ్ఞానాన్ని చూసినప్పుడు పరమ జ్ఞానం, వేద జ్ఞానం మనకు సంపూర్ణంగా వస్తే, జ్ఞానవంతులం అయితే మనకు అనుభవం వస్తుంది, బ్రహ్మాండానుభవం వస్తుంది. తురీయం ఈ మూడు అవస్థలు మనకు ఉన్నాయి. ఈ మూడు అవస్థల్లో జాగ్రత్త అవస్థ శరీరమే కనపడుతుంది. స్వప్నావస్థలో నిద్రపోవటమే, శరీరం రెస్ట్, మనసు అవన్నీ మొత్తం రెస్ట్ తీసుకుంటే నీకు మనసు బుద్ధి పనిచేస్తుంది. కానీ లోపల ఏ భావాలు, ఏ కళలు, ఏ జీవులు ఏ తిరుగుతుంటే పోతుంటే భావాలు వస్తాయి, పోతాయి. అంతవరకు కానీ అంతకంటే నీకు ఏమి జరగదు. తెల్లబారితే మళ్ళీ అన్నీ పోతాయి. తప్ప మన జాగ్రత్త అవస్థ వస్తే ఆ ఏం వచ్చినా నీకు గుర్తు ఉండదు. కొన్ని గుర్తుంటే కొన్ని గుర్తు ఉండకపోతాయి. అది ఏది శాస్త్రం కళ్ళు వచ్చింది. అదే మన సుషుప్తావస్థలో అయితే గాఢాంధ నిద్రలో నీకు హాయిగా నిద్రపడుతుంది, అజ్ఞానం ఉంటుంది. అక్కడ నీకు ఏది తెలియదు, అసలు ఈ కళ ఇలా కూడా ఏం తెలియదు. నీకు ఒక్క శ్వాస, ఆ శ్వాస మాత్రం ఆడుతుంది, మిగతా ఏ పని చేయవు. అక్కడ నీకు తెల్లారిన తర్వాత బాగా నిద్రపట్టింది, హాయిగా ఉందని ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ని తెలిపేదే ఆ యొక్క ఆ జ్ఞానాన్ని ఇచ్చేది నీ ఆత్మ చైతన్యం ఇస్తుంది. రాత్రి నేను సుఖంగా నిద్రపోయాను అనే జ్ఞానం ఇచ్చేది అది. దానివల్లనే నీలో చైతన్యం ఉందని నువ్వు గ్రహించాలి. అది లేకపోతే నీకు ఆ నిద్ర పట్టే సంగతి తెలియదు, నీకు ఏమైంది తెలియదు, ఆ కళ వచ్చే సంగతి తెలియదు, నిద్ర పట్టే సంగతి తెలియదు. ఇవన్నీ చెప్పేది నీ ఆత్మజ్ఞానం, ఆత్మ చైతన్యమే నీకు తెలియజేస్తుంది.
అందుకని ఆత్మ 3 స్థానాల్లో కూడా సాక్షి ఉంటుంది. దానికి ఎట్లా తెలుస్తుంది? ఆ నిద్ర పట్టిందని, కళ్ళు వచ్చింది అని అది సాక్షిగా ఉంటుంది. ఈ మూడిట్లో కూడా సాక్షిభూతంగా ఉంటుంది. నిద్రపోదు, 24 గంట మేలుకొని ఉంటుంది. నువ్వు చేసే పనుల ప్రతి దానికి సాక్షిభూతంగా ఉంటుంది. అక్కడి నుంచి నీ యొక్క ఈ దేహం ఇక్కడ 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 పాడిపడైపోయిన తర్వాత, ఇక్కడ కాలిపోయిన తర్వాత నీ శరీరంలో సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది. అందులో దాంతోపాటే ఆత్మ కూడా వెళ్ళిపోతుంది సూక్ష్మ శరీరంతో పాటు. అది ఎక్కడికి పోతుంది అంటే తురీయమనే ఇంకొక స్థితికి పోతుంది. ఈ 3 అవస్థలు తురీయ అవస్థల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఉండేది సూక్ష్మ శరీరము, ఆత్మ మాత్రమే ఉంటుంది. అక్కడ ఈ యొక్క ఈ సాక్షి మాత్రం, ఆత్మ మాత్రంకే అక్కడ దానికి ఇది, కానీ సూక్ష్మ శరీరం కూడా ఏం పనిచేయదు. అది ఉంటుందంతవరకు, కానీ పనిచేసేది నీ ఆత్మనే. ఆత్మ యొక్క చిత్తం మొత్తం ఇది అక్కడ తురియంలో స్వామికి మొత్తం చెప్తుంది. అది చూస్తుంది సాక్షిభూతుడు. ఇక్కడ నువ్వు చేసిన ఈ శరీరంతో చేసిన బొమ్మలన్నీ, నువ్వు చేసిన కర్మలన్నీ తెలిసిపోతుంది. పాప పుణ్యాలు అన్నీ చెప్తుంది. ఒక్కటి కూడా మర్చిపోకుండా అన్నీ చెప్తే అన్నీ నీకు నెక్స్ట్ కారణ శరీరానికి అని కారణం. మళ్ళీ పాపాలు ఎక్కువైతే మంచి లోకాలు, చిచ్చులు ఎక్కువైతే చెడు లోకాలు. ఆ పాప పుణ్యాన్ని బట్టి నీ కర్మలను బట్టి సంచిత కర్మలుగా నీకు అన్నీ ఒక మూటలాగా తయారవుతాయి. ఆ సంచిత కర్మలను ఆదాయం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ జన్మకి ఈ సూక్ష్మ శరీరం మళ్ళీ నీ ఆత్మ మళ్ళీ ఇంకో జన్మకు పోయి ఆ శరీరాన్ని తాల్చుతుంది. అది కారణ శరీరానికి పనికి వస్తుంది. ఈ సాక్షి సూక్ష్మ శరీరం నెక్స్ట్ శరీరాల్లోకి మళ్ళీ పోవటానికి అక్కడ కర్మలు సాక్షి చెప్తుంది. దానికే ఉంటుంది చైతన్యం. ఆత్మకే ఆత్మ సావదు. ఈ శరీరంలో ఎట్లా ఉంటుందో మళ్ళీ అక్కడ అంతే ఉంటుంది. అక్కడి నుంచి ఇంకో శరీరంలో పోయినా మళ్ళీ అదే ఉంటుంది. ఈ భావాలన్నీ అక్కడ ఉంటే మళ్ళీ అక్కడ మళ్ళీ నీకు ఈ వీటి వల్ల ఈ శరీరం వస్తే మళ్ళీ భగవంతుడు ఈ శక్తిని ఇస్తే ఆ శరీరంలో మళ్ళీ ఉంటుంది. జ్ఞానికి ఇదంతా తెలుసు అనుకుని వాడు జ్ఞానం తీసుకొని ఈ జన్మలు నాకొద్దు, ఇది నాకొద్దు, నేను మనసును కాదు, నేను శరీరం కాదు, నేను మన్నించేవాడిని కాదు, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని, అయమాత్మ, నేను జ్ఞానస్వరూపుణ్ణి, ఆత్మస్వరూపుణ్ణి, అహం బ్రహ్మాస్మిని, నేను పరమాత్మ స్వరూపుణ్ణి అని జ్ఞానం తెలుసుకొని దీన్ని శరీరాన్ని పక్కకు నెట్టేసి ఆ జ్ఞానంలో మునిగిపోతాడు. ఆత్మ జ్ఞానంలో ఉండి పరబ్రహ్మ ధ్యాసలో ఉండిపోయి పరబ్రహ్మంలో లీనమైపోతాడు. బ్రహ్మానందాన్ని పొందుతాడు. అచిదాకాశంలో చేరుకొని మళ్ళా ఉత్తర జన్మ లేకుండా చేసుకుంటాడు. ఎవరు? జ్ఞానస్వరూపుడు, జ్ఞాని, యోగి వాడు. అందుకని లాస్ట్ మనం ఒకటి చివరిగా నిర్మలో అహం అన్నాడు స్వామి. బట్టి నిర్మలమైనది అహం, నేను నిర్మలమైనవాడిని. నేనంటే ఆత్మ నిర్మలమైనది. నిత్యలో అహం, నిత్యమైన వాడిని. నిర్వికారోహం, నిర్వికారమైన వాడిని. నిత్యముక్తోహం, నేను ఎప్పుడూ ముక్తుడైన వాడే. దేహో నాహం, నేను దేహాన్ని ఈ శరీరాన్ని కాదు. మనోనాహం, నీ మనస్సును కాదు. చిదాకాశ స్వరూపోహం, నేను చిదాకాశ స్వరూపుణ్ణి. చిదాకాశంలో నుండి విరాట్ స్వరూపం యొక్క అంశని అనుకో. కాబట్టి ఆయన యొక్క అంశ స్వరూపుణ్ణి కాబట్టి నేను అహం బ్రహ్మాస్మి అని తలుచుకొని నువ్వు జీవన్ముక్తుడు అవుతావు. ఈనాడు ఎపిసోడ్ సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. ఇదే బ్రహ్మజ్ఞాన విశ్లేషణ.